వెల్కమ్ టు యూపీఎస్సి యూనివర్స్. సో మనం ఈ సెషన్లో లాస్ట్ సాటర్డే నుంచి ఈ సాటర్డే వరకు ఈ వార్తల్లో వ్యక్తులు, అవార్డులు కావచ్చు, మృతులు కావచ్చు, అండ్ అదేవిధంగా మనకు క్రీడాంశాలు కావచ్చు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ తీసుకున్నా ఇందులోంచి మ్యాచ్ ద ఫాలోయింగ్లో కానీ లేదా ఓకే ఎక్కడో ఒక చోట కానీ కంపల్సరీగా ఒక బిట్ వచ్చే అవకాశం అనేది ఉంది, రైట్? సో ఆస్పిరెంట్స్కి అందరు రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో మరి మనం లేట్ చేయకుండా అంశంలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అపాయింట్మెంట్ అండ్ ఎలక్టెడ్స్ కాన చూస్తే మడగాస్కర్కు ప్రెసిడెంట్గా ఆండ్రీ రజోలినా ఎన్నికయ్యారు. సో మరి మడగాస్కర్ అని అంటే అది మనకు ఆఫ్రికా ఖండంలోని దేశం అన్నమాట. మడగాస్కర్ క్యాపిటల్ వచ్చేసి అనంతననారివో. సో ఇది క్యాపిటల్ అన్నమాట, రాజధాని. మరి ఈ అనంతననారివో అనేది ఐలాండ్ దేశాల్లోని క్యాపిటల్స్లోకెల్లా అత్యంత ఎత్తైందిగా మనం చెప్పుకోవచ్చు. అంటే ప్రతి దీవి దేశంలో రాజధాని ఉంటుంది. ఆ రాజధానిలో దీవి దేశాల్లోని రాజధానులలోకెల్లా ఎత్తులో ఉండేది అనంతననారివో. అదేవిధంగా మనకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా భారత కేంద్ర ప్రభుత్వం అధికారికంగా చేపట్టిన కార్యక్రమమే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా మనకు మడగాస్కర్లో భారతదేశము మహాత్మా గాంధీ గోల్డెన్ ట్రయాంగిల్ అనే ఒక కాన్ఫరెన్స్ హాల్ భవనాన్ని నిర్మించిందనమాట. సో అప్పుడు కూడా అది ఈ ఆర్గనైజేషన్ ఈ దేశం వార్తల్లోకి వచ్చింది. సో ఇప్పుడు ఈ దేశానికి కొత్తగా మనకు ప్రెసిడెంట్గా, అధ్యక్షుడిగా ఆండ్రీ రజోలినా ఎన్నికయ్యారు. నెక్స్ట్ న్యూజిలాండ్. ఓకే, న్యూజిలాండ్ దేశానికి క్రిస్టోఫర్ లక్జాన్ ఆయన ప్రధానమంత్రిగా బాధ్యతలను స్వీకరించినారు. సో స్వీకరించిన వెంబడే ఒక కీలకమైన చట్టాన్ని మార్చినారు. సో మార్చినారు అని అంటే ఆల్రెడీ చట్టం ఉంది, చట్టంలో మార్పు చేశారని చెప్పుకోవాలి. మరి ఓకే ఏంటది అని అంటే నిజానికి గతంలో న్యూజిలాండ్ ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఏంటనంటే 2025 నుంచి టొబాకోని కంప్లీట్గా తమ దేశంలో లేకుండా చెయ్యాలి అని చెప్పి నిర్ణయించింది. పొగాకు అనమాట, సిగరెట్స్. అదేవిధంగా 2009 తర్వాత జన్మించిన వారెవ్వరు కూడా ఈ టొబాకో ఉత్పత్తులు స్వీకరించకుండా వాళ్ళకు అమ్మకాలను కూడా నిషేధిస్తూ ఒక నిర్ణయం తీసుకుంది, కీలకమైన నిర్ణయం అనమాట. సో ప్రపంచంలోనే టొబాకోను లేకుండా చేయనున్న మొదటి దేశంగా కూడా న్యూజిలాండ్ని అభివర్ణించారు. కానీ ఈ నిర్ణయాన్ని తాజాగా వెనక్కి తీసుకుంది. సో ఆదాయపరమైన ఇబ్బందులు వస్తాయేమో అన్న నెపంతో, అన్న కారణంతో మనకు న్యూజిలాండ్ దేశం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. సో ఇది రెండవ అంశంగా చెప్పుకోవచ్చు. మూడవది మనకు ఓకే ఫిక్కీ, దీనికి ప్రెసిడెంట్గా అనీస్ షా ఎన్నికవుతారు, బాధ్యతలు ఇంకా స్వీకరించలేదా, ఎన్నికయ్యారు. మరి ఫిక్కీ అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చేంబర్స్ అండ్ కామర్స్ ఆఫ్ ఇండస్ట్రీ అన్నమాట. సో 1927లో ఈ సంస్థ మనకి ఎప్పుడు ఏర్పాటైందంటే 1927లో పురుషోత్తం దాస్ ఠాకూర్ అనే వ్యక్తి దీన్ని స్థాపించినారు. మరి భారత జాతిపిత మహాత్మా గాంధీ సూచన మేరకు మనకు ఇది ఏర్పాటైంది. సిఐఐ అని మనొక ఆర్గనైజేషన్ ఉన్నది మనకు, కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అని చెప్పి. మరి ఈ సిఐఐ అనేది మనకు 1895లో ఎస్టాబ్లిష్ అయింది. నాస్కామ్ అని చెప్పి ఒకటి ఉంది, ఈ సాఫ్ట్వేర్ రంగ ఉత్పత్తులకు సంబంధించిన సంస్థ. అది 1987లో మనకు ఏర్పాటైంది. ఇక్కడ ఫిక్కీ ఉంది కదా, ఈ ఫిక్కీకి సంబంధించి ఎఫ్ఎల్ఓ అని మరొకటి ఉన్నది, ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్. అసలు యాక్చువల్గా ఫిక్కీలో ఎవరు సభ్యులుగా ఉంటారు అంటే పరిశ్రమలకు వ్యవస్థాపకులు ఉంటారు. మరి పరిశ్రమల వ్యవస్థాపకులు పురుషులు, మహిళలు కూడా ఉండొచ్చు. అలాంటి మహిళలందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నదే ఎఫ్ఎల్ఓ, ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్. 1983లో మనకు ఏర్పాటైంది. ఇదేమో 1927లో ఫిక్కీ, 1927లో ఫిక్కీలోని లేడీస్ అందరు ఏర్పాటు చేసుకున్న ఆర్గనైజేషన్ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ 1983లో ఏర్పాటైంది. సిఐఐ 1895లో ఏర్పాటైంది. నాస్కామ్ 1987లో ఏర్పాటైంది, రైట్? అదేవిధంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది, ఐసిఏఐ. అదేమో 1949 జూలై 1 నాడు ఏర్పాటైంది. అందుకే జూలై 1 చార్టెడ్ అకౌంటెంట్స్ డే అని కూడా అని అంటాం, ఎస్బీఐ డే అని కూడా అంటాం, డాక్టర్స్ డే అని కూడా అంటాం ఆ రోజుని. ఓకే, సో ఇవి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మనకు అవి నియామకాలు. ఇంకా అవార్డులకు వస్తే
మనకు యుఎన్హెచ్సిఆర్ నాన్-సెన్ రిఫ్యూజీస్ అవార్డు అని ఉన్నాయి. యుఎన్హెచ్సిఆర్ అని అంటే యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రిఫ్యూజీస్. మరి ఇదొక సంస్థ. ఈ సంస్థ ఎక్కడ హెడ్ క్వార్టర్ కలిగి ఉంది అని అంటే జెనీవాలో ఉంటుంది. ఓకే, స్విట్జర్లాండ్లోని జెనీవాలో మనకు చాలా ఆర్గనైజేషన్స్ ఉంటాయి. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్, గ్లోబల్ అలయన్స్ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, రైట్. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, బోలెడ్ ఆర్గనైజేషన్స్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం కూడా ఉంటుంది, రైట్. 50కి పైగా ఉంటాయి. మరి అందులో ఒకటి యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రిఫ్యూజీస్. ఈ సంస్థ మనకు నాన్-సెన్ రిఫ్యూజీ అవార్డు అని చెప్పి ఒక అవార్డు ఇస్తుంది. మరి నాన్-సెన్ ఎవరు అని అంటే ఈయన కూడా ఒకప్పుడు శరణార్థిగా ఓకే ఉండి ఎందరికో సేవ చేశాడనమాట. అంతేకాదు మనకు లైక్ నానాజాతి సమితిని ఏర్పడింది, లీగ్ ఆఫ్ నేషన్స్ అని చెప్పి. ఆ లీగ్ ఆఫ్ నేషన్స్ ఏర్పాటు చేసిన రిఫ్యూజీ కమిషన్కు నేతృత్వం కూడా వహించిన తొలి వ్యక్తి. సో ఆయన పేరు మీద ఏర్పాటు చేసిన అవార్డు ఈ సంవత్సరం అబ్దుల్లా మైర్ అనే వ్యక్తికి ఇచ్చారు. సో అబ్దుల్లా మైర్ సొమాలియా దేశానికి చెందిన వ్యక్తి. అబ్దుల్లా మైర్ తనకిచ్చారు. ఇతను కూడా ఒక శరణార్థిగా ఉంటూ తర్వాత వ్యాపారంలో రాణించి 1,00,000 మందికి పుస్తకాలు అందజేసి వాళ్ళ విద్యాభివృద్ధికి తోడ్పడుతున్నందుకు ఈసారి అవార్డు ఆయనకు దక్కింది. మరి ఈ అవార్డును ప్రాంతాల వారిగా కూడా ఇస్తారు. సో అమెరికా దేశానికి సంబంధించి ఎలిజబెత్ మొరేనో బార్కో, కొలంబియా దేశానికి చెందినవాడు, నార్త్ అమెరికా కాంటినెంట్లోని దేశము. సో నెక్స్ట్ మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా అంటే మధ్యప్రాచ్యము, ఉత్తర ఆఫ్రికాలో మనకు అల్ మష్రకి యెమెన్ దేశం చెందిన వాడికి ఇచ్చారు. ఏసియా పసిఫిక్ ప్రాంతానికి సంబంధించి అబ్దుల్లా హబీబ్, సహజియా, సలీం ఖాన్ అండ్ షాహిదా అనే వాళ్లకు మయన్మార్ దేశస్తులు. యూరప్లో వచ్చేసి లేనా గ్రోచోవాస్కా అండ్ తడిసా గ్రోచిస్కా పోలాండ్ దేశానికి చెందిన వాళ్ళకి ఇచ్చినారు. సో కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి, మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడిగే అవకాశాలు ఉంటాయి, రైట్. అండ్ నెక్స్ట్ మరి ఎన్టీపీసీ బొంగాజియాన్. ఇది బొంగాజియాన్ అని అంటే మనకు అస్సాంలోని ఒక ప్రాంతం, అక్కడ పనిచేసే ఎన్టీపీసీ. దీనికి మనకు ఏం అవార్డు వచ్చింది అంటే గ్రీన్ టెక్ ఫౌండేషన్ అవార్డు ఇచ్చింది. ఏం అవార్డు అని అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ అవార్డు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి? సో ఇది భారతదేశంలో ప్రతి కార్పొరేట్ కంపెనీకి ఒక సామాజిక బాధ్యతగా చట్టం నిర్దేశించింది. మరి చట్టం నిర్దేశించింది అంటున్నాం కాబట్టి ఎప్పుడు చేశారు ఈ చట్టం అంటే 2013లో చేశారు. ఈ చట్టంలో ఏముంది అని అంటే భారతదేశంలో ఏ సంస్థ అయినా సరే అంటే దీనికి కండిషన్స్ ఉన్నాయి, లాభాలు, టర్న్ ఓవర్ ఇవన్నీ. సో అంత డీప్గా వెళ్ళడం లేదు, బట్ చట్టం ఏంటో చెప్పాను. సో ఏ సంస్థ అయినా సరే గడిచిన 3 సంవత్సరాల్లో లాభాలను సరాసరి తీయాలి, యావరేజ్. ఆ యావరేజ్లో 2% సమాజానికి వెచ్చించాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంస్థ అంతకుముందు సంవత్సరం 100 రూపాయలు, ఆ తర్వాత 300 రూపీస్, ఆ తర్వాత 200 రూపీస్ లాభం సంపాదించనుకుందాం. మరి దీన్ని యావరేజ్ తీస్తే ఎంత వస్తుంది? 200 వస్తుంది. 200లో 3%, ఓకే, 200లో 2% సారీ 3% అంటే 6 రూపీస్ సమాజానికి వెచ్చించాలి. సో అంటే సమాజానికి ఎందులో వెచ్చించాలి? పాఠశాలలకు ఇవ్వచ్చు, లేదు అనంటే చిన్న చిన్న రహదారులను నిర్మించవచ్చు మౌలిక సదుపాయాలకు, లేదు అనంటే చెక్ డ్యాములు నిర్మించవచ్చు, లేదా గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న గ్రామనీటి పారుదల ప్రాజెక్టులకు ఇవ్వచ్చు, లేదా విద్యాభివృద్ధికి తోడ్పడవచ్చు. ఇలా అన్నమాట సమాజానికి తిరిగి వెచ్చించాలి. సో మరి అందులో ఈ అవార్డుని ఈసారి ఎవరు గెలుచుకున్నారంటే ఎన్టీపీసీ బొంగాజియాన్ అనే ప్రాంతంలో ఉన్న ఎన్టీపీసీ అన్నమాట నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ వాళ్ళు గెలుచుకున్నారు. సో మరి ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ కేటగిరీలో ఈ అవార్డును దక్కించుకుంది. గ్రీన్ టెక్ ఫౌండేషన్ నుంచి ఈ అవార్డును దక్కించుకుంది. సో ఏ సంవత్సరం వచ్చిందన్న 2013. సో ప్రపంచంలో కార్పొరేట్ సంస్థలకు ఈ విధంగా సామాజిక బాధ్యతలు అందించిన, సామాజిక బాధ్యతలను చట్టం ద్వారా తీసుకొని వచ్చిన ఏకైక దేశము, మొదటి దేశం ఏది అని అంటే భారతదేశము. మరి 2013లో భారతదేశంలో కీలకమైన చట్టాలు వచ్చాయి. ఏమేమైన చట్టాలంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, జాతీయ భద్రతా చట్టం, లోక్పాల్ లోకాయుక్త యాక్ట్, లోక్పాల్ లోకాయుక్త చట్టం వచ్చింది. అదేవిధంగా మనకు
ఇదే సంవత్సరము ఓకే ఈ మన హ్యూమన్ స్కావెంజింగ్, ఓకే అంటే మనుషులే పారిశుద్ధ్య పనులు చేస్తారు కదా, అది చేయకుండా కూడా స్కావెంజింగ్ను బ్యాన్ చేసే చట్టము, ఇలా ఇంపార్టెంట్ చట్టాలన్నీ 2013లో వచ్చినాయి. అదే సంవత్సరం మనకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్ట్ కూడా వచ్చింది. రైట్. నెక్స్ట్ అబిచ్యువరీ అంటే మృతులు అన్నమాట మనకు. సో హెన్రీ కిస్సింగర్ చాలా కీలకమైన వ్యక్తి, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. సో ఇతను ప్యారిస్ అగ్రిమెంట్లో ప్యారిస్ అంటే మనకు 2015లో ప్యారిస్ పర్యావరణ ఒప్పందం కుదిరింది, అది కాదనమాట, మనకు 1974 ఆ ప్రాంతంలో కుదిరింది. సో ఇది వియత్నాం యుద్ధాన్ని పరిష్కరించేందుకు ఉద్దేశించిందనమాట. అందులో క్రియాశీల పాత్రకు పోషించిన వ్యక్తి అమెరికాలో విదేశాంగ శాఖ మంత్రి, కాకపోతే వాళ్ళు విదేశాంగ శాఖ మంత్రిని ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అన్నారు, సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనే పేరుతో పిలుస్తారు. సో అంతటి కీలకమైన సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనే ఒక కీలకమైన పాత్రను పోషించిన హెన్రీ కిస్సింగర్ మరి వారు మరణించినారు. రైట్. సో మరి ఓకే అమెరికా విదేశాంగ విధానాన్ని తీసుకురావడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ని వారు ప్లే చేశారనమాట. సో ఈ విధంగా మనకు హెన్రీ కిస్సింగర్ వార్తల్లో ఉన్నారు. నెక్స్ట్ క్రీడాంశాలను కానీ మనం చూస్తే రైట్. సో పంజాబ్ మనకు గోల్డ్ మెడల్ సాధించింది. దేంట్లో అనంటే లైక్ ఓకే 13th హాకీ ఇండియన్ సీనియర్ మెన్స్ నేషనల్ ఛాంపియన్షిప్, మామూలుగా మాటలు చెప్పుకోవాలంటే పురుషుల జాతీయ ఛాంపియన్షిప్. సో ఇది ఎన్నవది అంటే 13వది. సో 13వ పురుషుల జాతీయ హాకీ ఛాంపియన్షిప్లో ఎవరు గెలిచారంటే పంజాబ్ గెలిచింది. మరి ఫైనల్లో ఎవరిని ఓడించిందంటే హర్యానాను ఓడించింది. మరి ఎక్కడ జరిగింది టోర్నీ ఫైనల్ మ్యాచ్ అంటే రాధాకృష్ణ హాకీ స్టేడియం, చెన్నై. సో ఈ విధంగా మనకు ఉంది. విజేతలు ఎవరు తెలుసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ISSF వరల్డ్ కప్ ఫైనల్. సో అనీష్ బన్వాలా మనకు లైక్ షూటర్ అన్నమాట, ఆయన 25 ర్యాపిడ్ ఫైర్ ఈవెంట్లో గెలిచారు. ఏ టోర్నమెంట్ ఇదంటే ISSF వరల్డ్ కప్ ఫైనల్ అన్నమాట, ఇందులో విజయం సాధించారు. సో ఈయన ఫైనల్లో చైనాకు చెందిన యూహోంగ్ లీని ఓడించారనమాట. సో ఈ విధంగా మరి ఇందులో ప్రత్యేకత ఏంటి అంటే ISSF వరల్డ్ కప్లో మనకు లైక్ పథకాన్ని సాధించిన తొలి భారత క్రీడాకారుడు, ఫస్ట్ ఇండియన్ అన్నమాట ఈయన. సో ఆ విధంగా ఈయన ఒక రికార్డును క్రియేట్ చేశారు. సో షూటింగ్కు సంబంధించి అంటే షూటర్లకు సంబంధించి భారత్కు చాలా రికార్డులు ఉన్నాయి ఒలింపిక్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ మనకు షూటింగ్లో స్వతంత్ర భారతదేశంలో వెండి పథకం మొదటిసారిగా షూటింగ్లోనే వచ్చిందనమాట. 2004లో రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ మనకు తీసుకొని వచ్చినారు. అంతేకాదు ఇండివిజువల్ కేటగిరీలో స్వతంత్ర భారతదేశంలో మనకు బంగారు పథకం కూడా మొట్టమొదటి షూటింగ్లోనే వచ్చిందనమాట. 2008లో అభినవ్ బింద్రా మనకు ఈ బంగారు పథకాన్ని సాధించారు. సో ఈ విధంగా మనకు ఈ క్రీడాంశాలు అనేవి ఉన్నాయి. సో ఇవి ఈ వారం నాటి వార్తల్లో వ్యక్తులు క్రీడాంశాలకు సంబంధించిన రౌండప్. సో మరిన్ని కరెంట్ ఇష్యూస్తో నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.